గేమ్ చేంజింగ్ మూవీ ఇది. ఈ సంక్రాంతికి మన తెలుగు ఆడియన్స్ కి పాన్ ఇండియా లెవెల్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ మాస్ మసాలా ఫీస్ట్ మూవీ, ఒక చిన్న సోషల్ మెసేజ్ తో. కానీ ఆ చిన్న సోషల్ మెసేజ్ కూడా మంచిగా కరెక్ట్గా అందరూ బుర్రకెక్కించుకోవాల్సిన మెసేజ్ అది. ఎందుకంటే ఎలక్షన్ల గురించి, ఓట్ల గురించి అందరూ బయటికి వచ్చి ఓట్లు వేయండి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు టైం ఇన్వెస్ట్ చేస్తే సరిపోద్ది, అంతకు మించి ఇంకేం అక్కర్లే. అలాంటి ఒక చిన్న మెసేజ్ని మంచి మాస్ కమర్షియల్ వేలో శంకర్ గారు చూపించారు. ఇద్దరికి కంబ్యాక్, రామ్ చరణ్ గారికి శంకర్ గారికి ఇద్దరికి మాస్ కంబ్యాక్. యాక్టింగ్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారు చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు. ఆయన ఇంతకు ముందు సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే చాలా ఫ్రెష్గా, చాలా ఎనర్జీతో కనిపిస్తున్నారు. స్టోరీ రొటీన్ ఉన్నా కానీ అన్న, ఇప్పుడు చాలా సినిమాలు వచ్చాయి, స్టోరీ ఒకటేలా ఉంటుంది. కానీ మనకి తీసిన పద్ధతి, స్క్రీన్ ప్లే, టేకింగ్, డిఓపి, ఎడిటింగ్, అక్కడ పడ్డ సౌండ్ మిక్సింగ్, ఇదంతా ఇంపార్టెంట్ ఉండింది. సో ఇక్కడ డిఓపి, తమన్ గారు, సౌండ్ మిక్సింగ్, ఎడిటింగ్, తీసిన ఫ్రేమ్స్, అలానే యూజ్ చేసుకున్న రిఫరెన్సెస్, మెయిన్గా రియల్ లైఫ్లో జరిగిన రిఫరెన్సెస్ అన్ని పెట్టుకున్నారు. ఏపీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నా, అన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి. హైలైట్స్ అంటే సీజ్ ద షిప్, సీజ్ ద షిప్. అప్పన్న క్యారెక్టర్కి ఎంతైతే హైప్ ఇచ్చారో రామ్ చరణ్ గారు న్యాయం చేశారు ఆ క్యారెక్టర్కి. త్రూ అవుట్ ద మూవీ అప్పన్న గారి క్యారెక్టర్లో అంటే ఒక అమాయకత్వంతో నత్తి, సో అది నమ్మిన వాళ్ళే మోసం చేయడం, అదంతా కూడా క్యారెక్టర్లో మనం చూస్తాము. అండ్ రామ్ చరణ్ గారు లివ్ ద క్యారెక్టర్. అదొక్కటే కాదు, కాలేజ్ స్టూడెంట్గా కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్గా కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్గా కానివ్వండి, ఏదైనా రామ్ చరణ్ గారు ఈ లివ్డ్ ఎవ్రీ క్యారెక్టర్. ఆయనే హైలైట్, వన్ మ్యాన్ షో అని కూడా అంటా నేను. అండ్ ఎస్జే సూర్య గారి గురించి నేను మాట్లాడక్కర్లే. ఎస్జే సూర్య గారు స్టోల్ ద స్క్రీన్. అసలు వీళ్ళిద్దరికి ఏదైతే ఫేస్ ఆఫ్స్ ఉంటాయో వాళ్ళిద్దరికి మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా చాలా బాగుండింది. మనకి ఈ మధ్యనే వచ్చిన నాని మూవీలో ఎంతైతే మనం ఎస్జే సూర్య గారిని ప్రేమించామో, ఆదరించామో, గేమ్ చేంజర్ మూవీలో కూడా ఎస్జే సూర్య గారి మీద డల్ కాదన్నా, అది ఒక 5-10 మినిట్స్ మూవీ ఎటు పోతోంది అని అనిపిస్తుంది, కానీ ఎటు పోదు, మళ్ళీ స్టోరీలోకి వస్తుంది. అది ఆ మాత్రం ఫైట్ మూవీ సినిమా లిబర్టీ. సాంగ్స్ అనేవి మాత్రం ఐ ఫీస్ట్ అన్న, ఐ ఫీస్ట్. ఎస్పెషల్లీ 3 సాంగ్స్, దోప్, మచ్చా మచ్చా, జరగండి, 3 మాత్రం ఐ ఫీస్ట్. ఎవరిని చూడాలో అర్థం కాదు. అసలు కాస్ట్యూమ్స్, వెనకాల బీజిఎం, ఆ తర్వాత వెనకాల అపియరెన్సెస్, దాని తర్వాత ఆ సెట్లు, అబ్బాబాబా మైండ్ పోయిందన్న. ఇద్దరు హీరోయిన్స్ పెట్టారు కదా. సినిమా బాగుందండి, మంచి సినిమా. పొద్దున్నే ఉదయాన్నే వచ్చి చూసాం 4 o'clock. అద్వితీయ నటన, RRR తర్వాత, రంగస్థలం నటన తర్వాత గేమ్ చేంజర్ రామ్ చరణ్ అద్భుతంగా నటించాడండి. చాలా మంచి మూవీ. సంక్రాంతి ముందే వచ్చిందన్న ఫీల్లో చూసాం. అన్ని వేరియేషన్స్, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, తర్వాత ఒక అప్పన్న పాత్రలో కావచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషనర్గా, ఒక స్టూడెంట్గా 4 పాత్రలు దీంట్లో ఒదిగిపోయాడు. చాలా మంచి సినిమా చూసాం. రేటింగ్ 5కి 4 ఏమంటారు? రేటింగ్ డెఫినెట్గా వండర్ఫుల్ మూవీ అండి. అంటే వ్యవస్థలో అవినీతిమయమైపోతుంది. ఒక బియ్యం ఎవరు పేదవాడికి, ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం, కాకినాడ సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. బియ్యాన్నే వదలుతున్నా, పేదవాడికి బియ్యం ఏది, అది కూడా అక్రమంగా దేశ సరిహద్దు దాడుతున్నారు. మైనింగ్, గంజాయి, ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా మొత్తం రూపుమాపే ఒక క్యారెక్టర్ అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అద్భుతంగా రామ్ చరణ్ నటించాడు. సూర్య కూడా అద్భుతంగా చేశాడు. తర్వాత అంజలి కావచ్చు, తన సముద్రకని కావచ్చు, తన పాత్రలు అందరికి కూడా శంకర్ సైట్ మూవీ. ఎందుకంటే 30 సంవత్సరాలు ఆయన తెలుగు సినిమా ఫస్ట్ తీస్తున్నాడు. 450 కోట్ల బడ్జెట్. ఆ బడ్జెట్ కనపడిన దాంట్లో, అదేవిధంగా పాటలు కూడా చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. మంచి మూవీ సంక్రాంతికి చూసాము. వీళ్ళు సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఇది ఒక 450, అదొక 150. సంక్రాంతికి వస్తున్నాం, మొత్తం 600 కోట్లు వచ్చేస్తాయి. పెద్ద విషయం కాదు, వారంలో వచ్చేస్తాయి. కనపడుతుందండి ఆ వాల్యూ కనపడుతుంది. టెక్నికల్ వాల్యూస్ ఎక్కడ మిస్యూజ్ కాదండి. వండర్ఫుల్ లొకేషన్స్, తర్వాత అన్ని యాంగిల్లో కూడా మంచి సినిమా చూసాం. రంగస్థలంలో ఆ రోజు ఎంత అద్భుతమైన నటన చూసామో, ఈరోజు మరలా రామ్ చరణ్లో, గేమ్ చరణ్లో అంత అద్భుతమైన నటన చూసాను. పబ్లిక్ మూవీ అంటారా, ఫ్యాన్స్ మూవీ అంటారా? అంటే ఫ్యాన్స్ కి పబ్లిక్ రెండు కలిపి, అంటే ఒక సమాజంలో సమస్యలు ఏదైతే ఉంటే ఆ సమస్యలను ఎత్తి చూపి ఆ సమస్యల పరిష్కార దిశగా ఏ విధంగా వెళ్ళాలనేది రామ్ చరణ్ ఒదిగిపోయాడు. అన్ని క్యారెక్టర్లు, 4 క్యారెక్టర్లు. ఒక క్యారెక్టర్ అయితే అనుకోవచ్చు, 4 వేరే
అసలు ఒక ఐఏఎస్గా, ఒక ఐపీఎస్గా, ఒక స్టూడెంట్గా, తర్వాత ఒక అప్పన్నగా, ఒక రైతుగా అభ్యుదయ పార్టీ పెట్టి పేద ప్రజలకు చేయాలన్న తలంపు ఏదైతే ఉందో అద్భుతం అనమాట. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు. తర్వాత సూర్య నెక్స్ట్ లెవెల్ విలన్కి ఆయన డైరెక్టర్ నుంచి ఇక పూర్తిగా క్యారెక్టర్ల మీద దృష్టి పెట్టుకుంటున్నాడు. అద్భుతంగా సూర్య నటించాడు, చాలా బాగుంది. సాంగ్స్ మూడు సాంగ్స్ అండి అద్భుతంగా. అంటే బయట చాలా మంది నెగిటివ్ సాంగ్స్ అంతా ఏమైనా లోపల చూస్తే ఎక్స్ట్రాడినరీ డాన్స్ నెక్స్ట్ లెవెల్లో. 80 కోట్లు కాదు, 19 కోట్లు. మొత్తం 92 కోట్లు పాటలకైతే ఒక సాంగ్ అయితే 19 కోట్లు పెట్టి తీశారు. టెక్నికల్ వాల్యూస్ కరెక్ట్గా కనపడుతుంది. చాలా గుడ్ మూవీ. సకుటుంబ సపరివార సమేతంగా సంక్రాంతికి చూడాల్సిన మూవీ అండి. గేమ్ చేంజర్. థ్యాంక్ యూ. కుట్టేది కాదు, కుట్టాం చెప్తున్నాం, కొట్టేసాం అన్న. మాట్లాడొద్దండి, ముందుగా చెప్తున్నా. మెగా ఫ్యాన్స్ అందరు, మెగాస్టార్ ఫ్యాన్స్ అందరు ఇట్లా కాళ్ళ దగ్గర సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఎక్కడ కూడా బోర్ లేకుండా మన రామ్ చరణ్ గారు నిజంగా చెప్తున్నా ఎంత సింపుల్ గా చేసిన సినిమా. అసలు అలాంటి సినిమా రామ్ చరణ్ చేసినంటే ముందుగా హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఆఫీసర్ లెక్క చేస్తారు, సెకండ్ హాఫ్ పోలీస్ ఆఫీసర్ లెక్క, థర్డ్ మళ్ళీ పొలిటికల్ లెక్క చేసిండు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. డాన్స్ మాత్రం మిరుగా తీసిండు. డాన్స్ స్టెప్స్ మాత్రం చాలా న్యాచురల్ గా చేసిండు. విలన్ యాక్టింగ్ అని, సునీల్ గారి యాక్టింగ్ అని, ప్రతి ఒక్కరు ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేసి శంకర్ గారు ముందుగా హ్యాండ్స్ అప్ చెప్పాలి. దిల్ రాజు గారు హ్యాపీ సంక్రాంతి సార్. సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు. లేటెస్ట్ క్వశ్చన్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సినిమా మాత్రం సంక్రాంతి మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ, బ్లాక్ బస్టర్. సినిమా అంటే ఓకే అన్న, శంకర్ మార్క్ అయితే లేదు. సాంగ్స్ ఎక్కువ బడ్జెట్ అయింది, స్టోరీ నార్మల్గా వెళ్ళిపోద్ది. యాక్టర్స్ అవసరం లేదు, వాళ్ళు చాలా బాగా చేశారు. రామ్ చరణ్ కూడా చాలా బాగా చేశాడు. కానీ అదే శంకర్ మార్క్ స్టోరీ సాఫీగా అయిపోద్ది. కార్తిక్ సుబ్రాజు రాశాడు, శంకర్ అయితే తీస్తాను అనుకోవడం, కానీ అంత ఓకే అంత అనిపించే స్టోరీ ఏం లేదు. సీన్స్ క్రియేషన్ కూడా కొంచెం అంత ఫీలింగ్ ఒకే ఒక్కడు. ఒకప్పుడు భారతీయుడు ఇప్పుడు చూసినా ఇంకొకరి అప్పుడు ఎలా తీసారా అనిపిస్తుంది. ఇప్పుడేమో అసలు ఇప్పుడు అలాంటి ఒక్క సీన్ కూడా లేదు. లిటరల్లీ సాంగ్స్ కూడా అంత బడ్జెట్ అవసరం లేదు అనిపిస్తుంది. అంత బడ్జెట్ పెట్టి ఎందుకు ప్రొడ్యూసర్ మీద అంటే అంత అవసరం ప్రెషర్ అని. ఇప్పుడు మామూలుగా అట్లా సెటిల్ వేసి సాంగ్స్లో గ్రాఫిక్స్ వస్తాయి. సాంగ్స్లో గ్రాఫిక్స్ అవసరం అంతా. ఫస్ట్ సాంగ్ బాగుంటే దాని తర్వాత దాన్ని బట్టి వీడియో సాంగ్ చేసుకోవచ్చు. సాంగ్స్ మ్యూజిక్ బీజిఎం తమన్ తోపు, బీజిఎం చాలా బాగా కొట్టాడు. కానీ సాంగ్సే బాగాలే. రామ్ చరణ్ యాక్టింగ్ ఆబ్వియస్లీ ప్రూడ్ యాక్టర్, అవసరం కూడా చెప్పాల్సిన. ఏ రోల్ ఇచ్చినా మంచిగా చేస్తారు. అన్ని క్యారెక్టర్, అప్పన్న క్యారెక్టర్ చాలా బాగా చేస్తాడు. న్యాయం ఈజీగా చాలా మంచి క్యారెక్టర్. రామ్ చరణ్ చాలా బాగా చేశాడు. హీరో అందరూ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అసలు స్పెషల్. ఎస్జే సూర్య ఆబ్వియస్లీ నేను చెప్తాను, మూగోన్ లెక్క ఇచ్చినా కూడా మూగోన్ లాగా చేయమన్నా కూడా ఈజీగా చేస్తాడు ఎస్జే సూర్య. అలాంటిది అసలు చింపుడే మామూలు పోటీ అసలు. నాకు చెప్పాలంటే ఎస్జే సూర్య ఇంకా బాగా చేస్తాడు. గుడ్ యాక్టర్, చాలా బాగా చేశాడు కూడా. శంకర్ మార్క్ ఒకటే పాపం ఏమైతుందో మరి. ఆయన క్వాలిటీ బాగుంది కానీ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు డైరెక్షన్ క్వాలిటీ. ఇప్పుడు ఒకే ఒక్కడిలో కూడా మంచిగా ఉంటాయి సీన్లు, ఎంట్రీ సీన్స్ కూడా. వన్ డే సీఎం అయినా ఎంట్రీ సీన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చు, మంచి సీన్స్ ఉంటాయి. అట్లా సీన్లు పెట్టిండు కానీ అప్పుడు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఫీల్ అవుతుండేమో కానీ మా ఆడియన్స్కి అయితే ఏం ఫీల్ రావట్లేదు. ఆ సీన్స్ ట్రెండ్కి తగ్గట్టు బీజిఎం ఉండాలి, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అంత ఎమోషన్ ఉండాలి ఫస్ట్ సీన్కి. రాజమౌళి అని అది పోయింది మెయిన్. క్రియేటివ్ కంటెంట్ అర్థమవుతుంది. ట్రెండ్ అవుతా ఉంది. ధూప్ సాంగ్ సాంగ్స్ ఎప్పుడు చూడలేదని చెప్పు. అటువంటి సాంగ్స్ చూడలేదని చెప్పు. నువ్వు అది ఇదని టెక్నాలజీ గురించి నువ్వు మాట్లాడదు. శంకర్ గారి టెక్నాలజీ నువ్వు చెప్పాలి. చెప్తా ఉన్నావు. మూవీ ఒకటే చెప్తా ఉన్నా, సోషల్ మీడియా కంటెంట్ అన్నమాట. సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ ఎలా ఉండాలి, ఓటింగ్ ప్రతి ఒక్కరికి అవసరము అనేది అన్నమాట. శంకర్ మూవీ అంటేనే మనకి ఏం తెలుస్తుంది, ఒక కంటెంట్ ఉంటది, ఒక సోషల్ మెసేజ్ ఉంటది అనమాట. ఈ సినిమాలో కానీ సోషల్ మెసేజ్ చాలా అద్భుతంగా ఉంది. అతనికి రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశాడనే చెప్పొచ్చు. అప్పన్న క్యారెక్టర్ అయితే హై లెవెల్ బ్రో.
అసలు మనకు కావాల్సింది అందరూ ఎందుకు కోరుకునేది ఐటమ్ సాంగ్లు ఎంటర్టైన్మెంట్ అది కాదన్నమాట. సోషల్ కంటెంట్. ఇప్పుడున్న సమాజంలో ఎక్కడన్నా ఎవరో ఒకరు చనిపోతే అందరూ ఉర్రూతలేకపోతున్నారు. గవర్నమెంట్ సరిలేదు అని. గవర్నమెంట్ సరిలేకపోవడానికి ముందు మనం సరిగా ఉండాలి. అదే ఈ సినిమాలో చూపించారనమాట. రామ్ చరణ్ యాక్టింగ్ అవుతే పిక్స్ ఎస్పెషల్లీ టెక్నాలజీ గురించి చెప్పాలి. సాంగ్స్ హై లెవెల్, మినిమం డిగ్రీ కూడా కాదన్నమాట. మినిమం డబుల్ డిగ్రీలు, డబుల్ పీజీలు, ఇంకా బెటర్ దాన్ యూఎస్ఏలో ఎంఎస్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సాంగ్స్ అయితే ఇచ్చి పడేశాడు అనమాట. సినిమా మెల్లమెల్లగా బాగుతుంది, ఎక్కుతుంది అన్నమాట. అదే రామ్ చరణ్ రేంజ్. ఓడే చెప్తా ఉన్నా, రామ్ చరణ్ ఫ్యాన్స్ కాల్ ఎగరేసుకునేలా, ట్రోలర్స్ ని తల దన్నేలా సినిమా తీశాడు. దట్ ఈస్ ద రామ్ చరణ్. అంతే, ఎవడైనా సరే తగ్గాల్సిందే. ఏ రికార్డ్ అయినా తెగ్గొట్టేది మా మెగా ఫ్యామిలీ అన్నమాట. చూసారు, లాస్ట్ ఇయర్ డిప్యూటీ సీఎం స్టేట్, తర్వాత గిన్నీస్ వరల్డ్ రికార్డ్ మన మెగాస్టార్, తర్వాత ఆస్కార్ అవార్డ్ రామ్ చరణ్. ఏదైనా మెగా ఫ్యామిలీ కింద ఎవడైనా. జై మెగాస్టార్. థ్యాంక్ యూ. కాబట్టి ఆల్ ద బెస్ట్ చరణ్ గారు అండ్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ సార్. సినిమాలో కామెడీ తగ్గిందని కొంతమంది అండి. కాదండి, ఇప్పుడు మీరు చూడలేదు కానీ చూసిన చెప్పేది ఏంటంటే అన్ని సమపాళ్ళు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు భారతీయుడు సినిమా తీసిన ఆయన రాజుకి దానికి డైరెక్టర్ గారికి కామెడీ గురించి ఆశించరు, యాక్షన్ సాంగ్స్ ఆశిస్తారు. ఆ రెండు చాలా ఎక్సైట్మెంట్. సెకండ్ హాఫ్ చాలా బాగుందండి. సార్, ఏపీలో అన్ని ఏరియాస్లో రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు. ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? అవుతుంది, ఖచ్చితంగా అవుతుందండి. ఈవేళ బుక్ బై షోలోనే బ్రహ్మాండమైన ఓపెనింగ్ చూశారు కదా. నాకు తెలిసి 236 కోట్లు ఫస్ట్ డే వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. సాంగ్ మంచి సాంగ్, నాన్న హైరాణ సాంగ్, అది యాడ్ చేశారు. ఎందుకు ఆఫ్ చేశారంటే మొదటి వారం చూసినారు, రెండో వారం మళ్ళీ మీరు అందరూ చూడాలి కాబట్టి దాన్ని రాశారు. ఓవరాల్గా ఎలా ఉండబోతుంది సినిమా? గేమ్ చేంజర్ అవుతుంది. 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 3 1 ఇది, 2 డాక్టర్ మహారాజు, 3 చంద్రపూర్. 3 సినిమాలు ఇస్తే 3 సినిమాలు రిలీజ్ గారు అంటే పండగ రాజు గారు, రాజు గారు, పండగ రాజు, సంక్రాంతి రాజు. 20 minutes అల్లు అర్జున్ గారి సినిమా డెఫినెట్గా సినిమా బాగుంది. ఎక్కడ నెగిటివ్ రిపోర్ట్ అంటే ఎందుకంటే మీరు చూసిన వాళ్ళు చెప్పారు చాలా బాగుంది. నేను చూడలేదు కాబట్టి అబద్ధం అనుకోవడం కాబట్టి చెప్తున్నాను. 7 o'clock చూస్తున్నాం. ఇది ఈ కార్యక్రమాన్ని మా VBG సంస్థ ఏర్పాటు చేసింది. 290 టికెట్లు ఆయన ఒక థియేటర్ షో తీసుకుని అందరినీ ఇన్వైట్ చేశారు. కాబట్టి ఆల్ ద బెస్ట్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ. పుష్ప 2లో 20 minutes యాడ్ చేశారు కదా సార్. వచ్చింది సార్. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడనరీ ఉందంట, ఫస్ట్ హాఫ్ బాగుంది. కాబట్టి సెకండ్ హాఫ్ ఎప్పుడైతే సినిమా బాగుంటుందో ఆటోమేటిక్ సినిమా దిగింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్ అనుకోండి సినిమా వీక్ అవుద్ది. కానీ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడనరీ ఉందని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఆల్రెడీ మన అన్ని ఛానల్స్ వచ్చేస్తున్నాయి, చూడండి చాలా బాగుంది. చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే పాత సినిమా ఏదో చూసుకుని దాని వీడియోలు వేస్తున్నారు. అది తప్పది. ఇండస్ట్రీ స్టేబుల్ అంటే మన అందరూ సినిమా బాగుంటే మనం అందరం బాగుంటాం. రాజుగారి కోసం కాదు, మన ఇండస్ట్రీ కోసం మనం బాగుండాలి. కాబట్టి అలాంటి ఫేక్ వీడియోలు ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేయాలి. థ్యాంక్ యూ. పుష్ప సినిమాలో 20 minutes యాడ్ చేస్తున్నారు కదా, అది ఇప్పుడు ఏమన్నా ఈ సినిమాకి ఇంపాక్ట్ అయ్యే అవకాశం? అది 17th పెడుతున్నారండి. అది ఏమంటే ఇప్పుడు పుష్ప సినిమా ఎంతమంది వాళ్ళు అంతమంది చూశారు. ఇది 17th కదా, అది అప్పటికి 14వ తారీఖు వచ్చేవరకు సినిమాలు అన్నీ రిలీజ్ అయిపోతాయి. కాబట్టి మళ్ళీ సస్పెన్స్ చేద్దామన్న ఉద్దేశంతో పెట్టారా, లేకపోతే సినిమాని డ్యామేజ్ చేద్దామని? డ్యామేజ్ చేసిన అంటే ప్రేక్షకుడు ట్రైలర్ చూసి డిసైడ్ అవుతాడు సినిమాకి వెళ్దాం వద్దని. ఎవరు డ్యామేజ్ చేసినా, ఎవరు హిట్ చేయాలనుకున్న ప్రయత్నం చేసినా అవ్వదు. సినిమాలో విషయం ఉంటేనే హిట్ అవుద్ది. కాబట్టి ప్రేక్షకులు కోరుకునేది ఏంటంటే కొత్తదనం. ఆ కొత్తదనం ఈ గేమ్ చేంజర్లో ఉంది. 100% చేస్తాను. ఇప్పుడు నిన్నటి సినిమా కంటే రేపు సినిమా బాగుంటుంది కదా అందరికీ. డిఫరెంట్గా గేమ్ చేంజర్ కంటే పుష్ప కంటే గేమ్ చేంజరే పెద్ద హిట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ చూసాం కదా, అది ఇప్పుడు చూస్తున్నాం. ఇది 4 రోజులు గ్యాప్ ఉంది. 2 రోజులేమో మొత్తం సుమారుగా 6.5 థియేటర్లు, 2 రోజులు కూడా అన్ని షోలు అది ఇదే సినిమా వేస్తున్నారు. ఎస్ బ్రో, ఇప్పుడే గేమ్ చేంజర్ చూసేసి వచ్చినాను. సో మొత్తానికి ఎన్నో ఇయర్స్ నుంచి ఆ షూటింగ్ మధ్యలో ఆగిపోయిన గేమ్ చేంజర్ చూసేసి వచ్చినాను. సో మూవీ అయితే నిజం చెప్తాను, నాకైతే నిజంగా నచ్చిందనమాట. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, మూవీ వచ్చేసి నిజంగానే బాగుంది. ఇందాక నేను ఎస్కలేటర్ దిగేటప్పుడు నేను చూసాను సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ ఏంటంటే వాంటెడ్గా బాగుండే మూవీని నెగిటివ్ చేస్తున్నారు. నాకు ఎందుకు అర్థం కావడం లేదు. బట్ మూవీ చూసిండే వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఫ్రెష్ మైండ్తో వెళ్ళినాను, బాగా నిద్రపోయి వెళ్ళినాను. సో మూవీ చూసిండే వ్యక్తిగా చెప్తున్నాను, మూవీ అయితే నిజంగా బాగుంది. అఫ్ కోర్స్ భారతీయుడు 2 అయితే నిజంగానే చాలా బాగాలేదు. నేను కూడా బయటకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ నేను ఎగ్జిబిట్ చేస్తాను. శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అన్నాను, బట్ కానీ గేమ్ చేంజరు శంకర్ గారు ఇస్ బ్యాక్. శంకర్ గారు ఏంటంటే శంకర్ గారి మార్క్ అయితే కనబడింది. సో నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను మూవీని. 2 hours 45 minutes లెంత్ ఉంటుంది మూవీలో. ఒక 20 minutes 25 minutes అక్కడక్కడ కాస్త స్లోగా ఉంటుంది, కానీ రిమైనింగ్ అంతా కూడా మనకు మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ మనకి ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏదో పిచ్చి పిచ్చి లైన్లన్నీ తీసుకోకుండా మంచి సోషల్ ఎలిమెంట్స్ తీసుకున్నారు, సోషల్ ఇష్యూస్ తీసుకున్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ బయట జరిగే అన్యాయాలు, ముఖ్యంగా కరప్టెడ్ పొలిటీషియన్స్,
ఇలా రాజకీయ నాయకులు ఇలా కరప్టెడ్గా ఉన్నప్పుడు హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలక్షన్ ఆఫీసర్గా కూడా నిజంగా చాలా బాగా చేస్తాడు. అండ్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అంటే చెప్తాను, నాట్ ఓన్లీ సన్గా రామ్ చరణ్ చేసిన పర్ఫార్మెన్స్ కాదు, ఫాదర్ రామ్ చరణ్ చేసిన రోల్ అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఆ నత్తి క్యారెక్టరైజేషన్ ఉంటుంది అనమాట, అది మనకు మూవీ చూస్తే అర్థమవుతుంది. అది నెక్స్ట్ లెవెల్లో చేస్తాడనమాట. రామ్ చరణ్ గారి మెచ్యూర్డ్ యాక్టింగ్ అయితే మనకు మూవీ పై మూవీ ఆయన ఇంప్రూవైజ్ అవుతూనే ఉన్నాడు. దానికి ప్రూఫ్ మగధీర ఇలాంటి సినిమాల తర్వాత రంగస్థలంలో ఆయన బెస్ట్ ఇస్తే, రంగస్థలం తర్వాత మళ్ళీ ట్రిపుల్ ఆర్ ఆయన బెస్ట్ ఇచ్చినాడు. సో ఈ మూవీలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు అనమాట. ముఖ్యంగా అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా మంచి ఇంట్రడక్షన్ ఉంది. ఒక ఇంటర్వెల్ ముందు అయితే మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనమాట, ఏంటి ఇది అని మనకు అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా ఎమోషనల్ సీన్స్ కావచ్చు, అంజలి కావచ్చు, క్లైమాక్స్ కూడా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. అండ్ ఎక్సలెంట్ డైలాగ్స్ ఉంటాయి. రామ్ చరణ్ గారు ఎస్జే సూర్య గారితో ఒక డైలాగ్ చెప్తారనమాట, లైక్ ఏంటంటే, నీకు రాజకీయం తెలిస్తే నాకు రాజ్యాంగం తెలుసు, నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు, నీకు జీవోలు అమలు చేయడం మాత్రమే తెలుసు, మాకు జీవోలు క్రియేట్ చేయడము తెలుసు. నువ్వు నేను ఒకటంటాను, మహా అంటే 5 ఏళ్ళు మినిస్టర్వి, కానీ నేను చనిపోయేంత వరకు, నేను బతికుండేంత వరకు నేను ఐఏఎస్ని. వెళ్ళి నీ వెనకాల ఉండే వాళ్ళకి చెప్పు, నీ ముందర ఉండేది మామూలుడు కాదు, అసామాన్యుడు అని. సో ఇలాంటి మంచి డైలాగ్స్ మనకు శంకర్ గారి మార్క్ స్క్రీన్ ప్లే కావచ్చు, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మెచ్యూర్డ్ యాక్టింగ్ కావచ్చు మనం చూడొచ్చు అనమాట. అండ్ ఏదో నానా హైరానా సాంగ్ ఒకటి మిస్ అయింది, కానీ ఆ రిమైనింగ్ సాంగ్స్ కూడా లైక్ జరగంటి సాంగ్ విజువలైజేషన్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ రా మచ్చా మచ్చా సాంగ్ కూడా విజువలైజేషన్ చాలా బాగుంది. సో ఓవరాల్గా శంకర్ గారి మార్కు, రామ్ చరణ్ గారి, ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్సెస్, శ్రీకాంత్ గారి మెచ్యూర్డ్ యాక్టింగ్, తమన్ బీజిఎం అన్ని బాగానే వర్కౌట్ అయింది. హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సంక్రాంతికి ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఫిక్స్. ఓట్ అనేది చాలా ముఖ్యం. నువ్వు ఇప్పుడు చూసేస్తున్నా అన్న, సినిమా అయితే చాలా బాగుందన్న, ఇచ్చి పడేసిన మనకు శంకర్ సార్ దర్శకత్వంలో చాలా బాగుంది మూవీ. ఇంకోటి మనకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. 2018 రంగస్థలం తర్వాత మూవీలో చాలా బాగా నటించారు. సాంగ్స్ కానీ, ఫైట్లు కానీ, మనకు డ్యాన్సులు కానీ చాలా బాగా రామ్ చరణ్ చేశారు. శంకర్ సార్ డైరెక్షన్ చాలా బాగుంది. మనకి ఎక్కడ ల్యాగ్ లేకుండా, బోరు కొట్టకుండా, మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఎక్కడ బోరు కొట్టకుండా, గూస్ బంప్స్ ఎవ్రీ సీన్, ఆ సీన్ కూడా ప్రతి సీన్ మనకైతే ఒక కొత్తగా శంకర్ సార్ కొత్తగా ఏదో ఒక మెసేజ్ ఇచ్చారు. బట్ ఇండియాలో ఏదైనా చెప్పుకోదగ్గ డైరెక్టర్ అంటే అది వన్ అండ్ ఓన్లీ శంకర్ సారే. ఆయన తర్వాత ఏ డైరెక్టర్ అయినా శంకర్ సార్ ఒక మూవీ తీస్తున్నారంటే ఖచ్చితంగా ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆ మూవీ చూడాలి. ఎందుకంటే ఇండియా అనేది ఒకటే, శంకర్ సార్ అనే వ్యక్తి ఒకటే. డైరెక్టర్ పరంగా కానీ, ఒక వ్యక్తి పరంగా కానీ శంకర్ సార్ చాలా మంచి వ్యక్తి. డైరెక్టర్ పరంగా అయితే నెంబర్ 1 డైరెక్టర్ సార్ శంకర్ సారే, వేరే వాళ్ళ కాదు. వేరే వాళ్ళైతే కాపీ. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే వేరే వాళ్ళు ఇచ్చి పడేసిండు. ఆఫ్టర్ 2018 రంగస్థలం తర్వాత 2025 గేమ్ చేంజర్ రామ్ చరణ్ యాక్టింగ్ వేరే వాళ్ళు ఇచ్చి పడేసిండు. హీరోయిన్ కానీ విలీనిజ మెయిన్ ఎస్జే సూర్య నట రాక్షసుడు, వాడి ఈ సినిమాలో వేరే లెవెల్ గూస్ బంప్స్ ఇచ్చి పడేసిండు. సముద్రం అలా ఎలా వచ్చిపోతే అలా వచ్చిపోతున్నారు ఎస్జే సూర్య గారి నటన. హీరోయిన్ క్యారీ అయితే సూపర్ ఉంది భయ్య, చాలా బాగుంది. హీరోయిన్ క్యారీ అయితే చాలా బాగుంది. మూవీ అయితే ఇచ్చి పడేసిండు. ఎక్కడ చెప్పండి, శ్రీకాంత్ అన్న మెయిన్ అద్భుతం భయ్య, అది రివీల్ చేయకూడదు మనము. చాలా అద్భుతం, అది చాలా బాగుంది. ఫస్ట్ ఈ మూవీ ఒక అద్భుతము. శంకర్ సార్ సినిమా తీస్తున్నాడు, ఒక అద్భుతము. ఆ సినిమా నేను చూసినాడు, అది నా అద్భుతము. సినిమా అంజలి గారి పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉంది, చాలా డిఫరెంట్ గా ఆ రోల్. అది మనం ఆ మూవీలో చూడాలి, అది మనం బయట ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు. బట్ ఎనీహో ఏదైతే కానీ శంకర్ సార్ మూవీ అయితే ప్రపంచం చూచింది. సినిమా అయితే చాలా బాగుంది. ఎస్జే సూర్య నట రాక్షసుడు భయ, ఆయన ఉన్నా అంటే సినిమా వేరే లెవెల్ ఉంటుంది. అలా ఇలా కాదు, అందరు సింహాల మీద సవారీ చేసి ఎస్జే సూర్య గాడిసల మీద సవారీ చేస్తాడు. అలాగుంది మనకి మూవీ. సినిమా సందేశం శంకర్ సార్ తీసుకున్నా అంటే సందేశం అంటే భారతదేశం, ఇండియా బాగుండాలి, బాగుపడాలి, ఒక గొప్ప మెసేజ్ ఉంటాయి. సందేశం అనేది ఒక గుడ్నెస్ గా ఉంటుంది, అది మనం చెప్పేది కాదు. అది ఒక ప్రతి ప్రేక్షకుడు మూవీ చూస్తే తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్ గురించి నాకు తెలియదు భయ. ఆఫ్టర్ రంగస్థలం గురించి అయితే 2020 గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఇచ్చి పడేసి, ఆయన యాక్టింగ్ పుట్టిందే వాళ్ళ మనుషులు కాబట్టి వాళ్ళకి యాక్టింగ్ పెద్ద విషయం కాదు భయ. రామ్ చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్ చాలా బాగుంది. ఇంకోటి దర్శకత్వంగా శంకర్ సార్ సూపర్ ఇచ్చి పడేసిండు. విలన్స్ పరంగా ఎస్జే సూర్య బాగుంది, మ్యూజిక్ పరంగా తమన్ బాగుంది. హీరోయిన్ కలెక్షన్ పుట్టిందే మా కొన్నిదల వంశంతో, మళ్ళీ దానికి మేము చెప్పేది అవసరం లేదు భయ. ఏది దిల్లా ఎందుకు సంతోషిస్తున్నాడు, కొడుకు పుట్టినాడనా? డబ్బులు ఎందుకు రావు, అన్ని మామూలుగా ఇచ్చి పడేస్తాడు. అట్ట కాదు, మళ్ళీ ఇంకో ప్రొడ్యూస్ హౌస్ కట్టుకుంటారు, మామూలు కాదు. ఇంకా అన్ని కోట్లే, మామూలుగా ఉండదు. ఇచ్చి పడేసిండు. ఎన్ని కోట్లు రావచ్చు అంచనా వేయలేము, సముద్రంలో కొలసలేము. గేమ్ చేంజర్ రికార్డులు ఎవరు గ్రహించలేరు.